గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము నిన్నటి క్లాస్లో లాంగ్ క్వశ్చన్ చెప్పుకున్నాం కదా. తెరిచి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటి కంపన రీతులను వివరించండి. వివిధ కంపన రీతులను వివరించి వాటి అనుసరాలు పౌనఃపున్యానికి సమీకరణం రాబట్టండి అని మనము నిన్న క్లాస్లో చెప్తున్నాం. ఏంటిది? తెరిచి ఉన్న గొట్టంలో అంటే ఓపెన్ పైప్లో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయో మనం నిన్న క్లాస్లో చూసినాం. సో అదొక లాంగ్ క్వశ్చన్ అని చెప్పుకున్నాం కదా. సో మనకు అదేవిధంగా మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే, మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, అదేవిధంగా వాటి వివిధ కంపన రీతులను వివరించి ఏం చెప్పమంటాడంటే వాటి యొక్క అనుస్వరాల యొక్క పౌనఃపున్యానికి సమీకరణాన్ని రాబట్టమంటాడు. ఓకేనా? సో మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడట. సో మనం ఆల్రెడీ నిన్న ఓపెన్ పైప్ అంటే తెరిచి ఉన్న గొట్టం అంటే ఏంటి? ఒక పైపు రెండు వైపులా తెరిచి ఉన్నట్టయితే దాన్ని తెరిచి ఉన్న గొట్టం అంటారు. సో మూసి ఉన్న గొట్టం అంటే కూడా ఒక వైపు తెరిచి ఉండి మరొక వైపు మూసి ఉన్నటువంటి గొట్టాన్ని ఏమంటాను? మూసి ఉన్న గొట్టం అంటారు. మరి మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే, మూసి ఉన్న గొట్టంలో ఎప్పుడైతే మనం ధ్వని తరంగాలు పంపించినట్లయితే ఒకవైపు తెరిచి ఉందని అంటున్నాం కదా. సో అలా ఒకవైపు తెరిచి ఉన్న సైడ్ నుంచి మనం ధ్వని తరంగాలను పంపించినట్టయితే ఎక్కడైతే క్లోజ్డ్ అంటే మూసి వైపు మూయబడి ఉందో పైపు అటు సైడ్ ఈ ధ్వని తరంగాల వైపు పరావర్తనం చెంది వ్యతిరేక దిశలో అధ్యారోపణం చెంది ఏమేర్పడతాయంటే స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఇందులో మూసి ఉన్న గొట్టంలో ఈ విధంగా స్థిర తరంగాలు ఏర్పడతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూసి ఉన్న గొట్టం అంటే ఒకవైపు తెరిచి ఉండి రెండో వైపుకు మూసి ఉన్నటువంటి గొట్టాన్ని మూసి ఉన్న గొట్టం అని అంటారు. మూసి ఉన్న గొట్టంలో ధ్వని తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే, మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయంటే, మూసి ఉన్న గొట్టంలో ఏం చేస్తున్నాం మనము? ధ్వని తరంగాలను పంపించినట్టయితే తెరిచి ఉన్న కొన నుండి ధ్వని తరంగాలు వెళ్ళి ఎక్కడైతే ఆ గొట్టం ఇంకో సైడ్ ఎండ్ సైడ్ మూయబడి ఉంటుందో ఆ మూయబడిన వైపుకు వెళ్ళి పరావర్తనం చెంది వ్యతిరేక దిశలో ఏమవుతున్నాయి? ధ్వని తరంగాలు అధ్యారోపణ చెంది ఏమవుతున్నాయంటే స్థిర తరంగాన్ని ఏర్పడుతుంది. ఈ మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడినప్పుడు ఒక ప్రస్పందన స్థానము మరియు ఒక అస్పందన స్థానం అనేది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా మనము తెరిచిన గొట్టంలో ఏమనుకున్నాము? రెండు ప్రస్పందన స్థానాల మధ్య ఒక అస్పందన స్థానం ఏర్పడి తెరిచి ఉన్న గొట్టంలో స్థిర తరంగం ఏర్పడుతుంది అన్నాం. కానీ మూసి ఉన్న గొట్టంలో ఎట్లా ఏర్పడుతుంది? మూసి ఉన్న గొట్టంలో ఒక సైడు ప్రస్పందన ఇంకో సైడు అస్పందన బిందువులు ఏర్పడి ఏంటిది? స్థిర తరంగం అనేది ఏర్పడుతుంది. ఇది డెఫినేషన్. మూసి ఉన్న గొట్టం అంటే మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి. సో మూసి ఉన్న గొట్టం అంటే ఆల్రెడీ మనం నిన్న తెరిచి ఉన్న గొట్టం అంటే మనం పటం వేసుకున్నాం. సో మూసి ఉన్న గొట్టం అంటే కూడా మీకు తెలియాలి కాబట్టి ఇప్పుడు చూడండి. సో ఈ విధంగా ఒకవైపు తెరిచి ఇంకోవైపు మూయబడినటువంటి గొట్టాన్ని ఏమంటున్నామంటే మూసి ఉన్న గొట్టం. సో దీని గుండా మనము ధ్వని తరంగాలను పంపినట్టయితే సో ఇవి ఏమైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ గోడ వద్ద ఏమైతున్నాయి? పరావర్తనం చెంది అధ్యారోపణం చెందుతున్నాయి. సో ఈ విధంగా మూసి ఉన్న గొట్టంలో ఏమైతుంది? స్థిర తరంగం ఏర్పడుతుంది. సో ఇది చూడండి, ఇది ఒక హాఫ్ వేవ్ ఏర్పడుతుంది కదా. మనం ఒక ఫుల్ వేవ్ కు λ/2 అనుకున్నాం కదా. సో λ/2 లో సగం అంటే ఎంత? ఇది λ/4. అంటే ఈ మూసి ఉన్న గొట్టం యొక్క పొడవు L ఎంత? λ/4. గొట్టం యొక్క పొడవు ఎంత? L λ/4. దీన్ని ఏమంటారంటే మొదటి అనుస్వరం. మొదటి అనుస్వరం అంటే ఒక మూసి ఉన్న గొట్టంలో ధ్వని తరంగాలు పంపినట్టయితే అదేమైతుంది? ఈ విధంగా వచ్చి డెఫినేషన్ చెప్పినా కదా. సో ఆ విధంగా ధ్వని తరంగాలు లోపలికి వచ్చి ఇక్కడ మూసిన కొన మధ్య ఏమైతుంది? పరావర్తనం చెంది మళ్ళీ ఇవి రెండు అధ్యారోపణం చెంది ఏమైతుంది? స్థిర తరంగాన్ని ఏర్పడడం జరుగుతుంది. సో ఇది మొదటి అనుస్వరం. అదేవిధంగా ఇంకొంచెం వివిధ కంపన రీతులను వివరించమన్నాడు కదా. ఇది ఒక కంపన రీతి, ఒకటో కంపనం. ఇంకా చూసుకున్నట్టయితే
సో ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు చూడండి, ఇది λ/4, ఇది λ/4 అంటే ఇది λ/4 ఒకటి. సో ఇందులో ఎన్ని ఉన్నాయి, ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ కదా, ఒకటి ఇది రెండు, అంటే ఇది సగానికి తీసుకున్నట్టయితే ఇది λ/4 అంటే ఇది λ/4 ఇది λ/4 అంటే మొత్తం ఎంత, 1 2 3. L = 3 λ/4, 3 λ/4. సో ఇది 3 కాబట్టి ఇది మూడవ అనుస్వరం అంటారు, మూడవ అనుస్వరం. కంపన రీతులు ఇవి, మూడవ అనుస్వరం. అదేనా? అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే, ఇంకా ఈ విధంగా చూసుకున్నట్టయితే చూడండి, ఇది L = λ/4 సగం, 1 2 3 4 5 అంటే ఇదో సగం పార్ట్ ఇదో సగం పార్ట్. మొత్తం చూసుకోండి, 1 2 3 4 5. L = ఎంత, 5 λ/4. ఎంత, 5 λ/4. సో కాబట్టి 5 λ/4 కాబట్టి ఇది ఎంత, 5వ అనుస్వరం. సో ఈ విధంగా మూసి ఉన్న గొట్టాన్ని తీసుకున్నట్టయితే, మూసి ఉన్న గొట్టంలో ఏ విధంగా ఏర్పడుతున్నాయి స్థిర తరంగాలు. సో మొదటి అనుస్వరంలో ఏమైపోతుంది, ఒక ప్రస్పందన. ఇక్కడ రాయలేం కదా, ఏంటి ప్రస్పందన స్థానం. ఏ అని అంటే ఏంది, ప్రస్పందన స్థానం. ఎందుకు ప్రస్పందన, ఇది తెరిచున్న, నిన్ననే చెప్పినాం, తెరిచున్న గొట్టంలో కూడా గొట్టం తెరిచున్న సైడుకు ఆ యొక్క గాలి కణాలు స్వేచ్ఛగా గాలి ధ్వని తరంగాలు స్వేచ్ఛగా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓపెన్ గా ఉండడం వల్ల ఇక్కడ ప్రస్పందన స్థానం ఏర్పడుతుంది. ఎక్కడైతే గోడ చివరకు పోయేసరికి ఇక్కడ ఢీకొని పరావర్తనం చెంది ఏమైతే అధ్యారోపణ చెంది స్థిర తరంగాన్ని ఏర్పడుతుంది. సో ఇక్కడ ప్రస్పందన కాబట్టి ఇక్కడ కంపన రీతి ఏమైతుంది, 0 ఉంటుంది. ఇక్కడ కణం యొక్క కంపన రీతి ఎట్లుంటుంది, గరిష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రస్పందన స్థానం, ఇది అస్పందన స్థానం. అస్పందన స్థానం N అన్నాము, ప్రస్పందన స్థానం A అన్నాం. సో ఇది ప్రస్పందన స్థానము, ఇది అస్పందన స్థానం. అదేవిధంగా ఇక్కడ కూడా AN, ఇక్కడ వచ్చేసరికి N, అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి AN, ఇక్కడ వచ్చేసరికి N. అంటే ఒక ప్రస్పందన, అస్పందన, ప్రస్పందన స్థానం, అస్పందన బిందువు. ఓకేనా? ఇక్కడ కూడా నుండి AN అంటే ప్రస్పందన, N అంటే ఏంది అస్పందన, AN అంటే ప్రస్పందన, N అంటే అస్పందన, AN అంటే ప్రస్పందన, N అంటే అస్పందన బిందువు. ఈ విధంగా ప్రస్పందన బిందువులు, అస్పందన బిందువులు ఏర్పడుకుంటూ మూసి ఉన్న గొట్టంలో ఏమేర్పడుతుందమ్మా అంటే స్థిర తరంగం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా మూసి ఉన్న గొట్టం అంటే ఏంటి, మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయో చర్చించుకున్నాం. సో వీటి యొక్క కంపన రీతులను వివరించి వాటి అనుస్వర పౌనపున్యాలను రాబట్టండి అంటాడు. మనము సగం రాబట్టినాం. నెక్స్ట్ ఏంది, కంపన రీతులు అన్నాడు. ఇది 1వ కంపన రీతి, ఇది 3వ కంపన రీతి, ఇది 5వ కంపన రీతి. సో ఈ విధంగా వీటి యొక్క కంపన రీతులను తీసుకున్నాం. తీసుకొని వీటి అనుస్వర పౌనపున్యాలకు మనము ఏం చేయాలి, ఇప్పుడు సమీకరణాన్ని రాబట్టాలి. సో ఇప్పుడు మనము అనుస్వర పౌనపున్యాలను రాబట్టుట. సో కంపన రీతిలో అనుస్వర పౌనపున్యాలను రాబట్టుట. చూడండి, సో ఇంట్లో ఫస్ట్ ఏంటంటే మొదటి అనుస్వర పౌనపున్యం, మొదటి అనుస్వర పౌనపున్యం. సో ఇది చూడండి, మొదటి అనుస్వర పౌనపున్యం అంటే ఇక్కడే ఉంది కదా, అంటే ఇక్కడ చూడండి, ఇంకా రఫ్ తీసుకుంటాను. సో ఇక్కడ L = ఎంత అన్నాం, λ/4. సో మొదటి అనుస్వర పౌనపున్యంలో గొట్టం యొక్క మూసి ఉన్న గొట్టం యొక్క పొడవు ఏమిచ్చిండు, L = ఎంత ఇచ్చిండు, λ/4. కానీ మనకు పౌనపున్యం కావాలి కదా. మొదటి అనుస్వర పౌనపున్యం అంటే మొదటి అనుస్వర పౌనపున్యం, మొదటి అనుస్వర పౌనపున్యం న్యూ = మనకి ఏం తెలుసు, ν1 సూత్రం ఏం తెలుసు, V/λ. V/λ మనకు V/λ అంటే మనకు లాంబ్డా కావాలి కదా. సో మనకు ఆల్రెడీ L = మనకు
మనకు ఈ పటం నుండి ఎల్ ఈజ్ ఈక్వల్ ఏమని తెలుసు, λ/4 అని తెలుసు కదా. సో దీని నుంచి మనం లాండా తీసుకురావచ్చు కదా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు λ/4 అయితే లాండా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఈ 4 నాట్ పంపిస్తే ఏమవుతుంది 4l. సో ఈ లాండా ఈజ్ ఈక్వల్ 4l ను ఈ కింది సమీకరణంలో మనకు లాండా దగ్గర ప్రతిక్షేపించుకున్నట్టయితే మొదటి అనుస్వర పౌనపున్యం ν1 ఈజ్ ఈక్వల్ టు వి అంటే వి అట్లా ఉంది, లాండా అంటే ఎంత 4l. సో మొదటి అనుస్వర పౌనపున్యం వచ్చిందా లేదా, మొదటి అనుస్వర పౌనపున్యం ఎంత, సమీకరణం 1 వి ఈజ్ ఈక్వల్ టు 4/l. దీన్ని ఏమంటాము కంపన రీతిలో, వివిధ కంపన రీతిలో అంటే మొదటి కంపన రీతిలో ఏమైపోతుంది, దాని యొక్క పౌనపున్యం ν1 ఈజ్ ఈక్వల్ టు v/4l. సో మొదటి కంపన రీతిలో స్థిరతరంగం ఏ విధంగా ఏర్పడుతుందంటే ఒక ప్రస్పందన ఒక ఆస్పందన బిందువును ఏర్పరుస్తూ మొదటి కంపన రీతిలో ఏంటిది స్థిర తరంగాన్ని ఏర్పరుస్తుంది. సో ఇక్కడ ఇన్ని ఒక ప్రస్పందన ఒకటి ఆస్పందన బిందువులతో ఏం ఏర్పరుస్తుంది, స్థిర తరంగాన్ని ఏర్పరుస్తుంది. ఇది మొదటి అనుస్వరం యొక్క అంటే మూసి ఉన్న గొట్టంలో మొదటి అనుస్వర పౌనపున్యానికి సమీకరణం ఎంత, ν1 ఈజ్ ఈక్వల్ టు v/4l. అదేవిధంగా మిగతా ఏంది, మళ్ళా మూడవ అనుస్వరం రాబట్టాలా, నెక్స్ట్ 5వ అనుస్వర పౌనపున్యాలకు కూడా మనము సమీకరణాన్ని రాబట్టాలి. ఓకేనా, ఇంతవరకు అర్థమైందిగా. సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ మూడవ అనుస్వర పౌనపున్యం. అంటే ఇప్పుడు చూడండి, ఇట్లా తీసుకుందాం. ఇది మోసున్న కొట్టాం కదా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ 3λ/4 అనుకున్నాం కదా. ఇది ఏఎన్, ఇది ఎన్, ఇది ఏఎన్, ఇది ఎన్. ఓకేనా. సో మూడవ అనుస్వర పౌనపున్యంలో చూడండి, ఇక్కడ ఎన్ని ప్రస్పందన బిందువులు ఏర్పడుతున్నాయి, 1 2 అంటే 2 ప్రస్పందన, అదేవిధంగా 1 2 ఆస్పందన బిందువులతో స్థిర తరంగాన్ని ఏర్పరచును. ఇలా స్థిర తరంగం ఏర్పరిచినప్పుడు ఈ మూడవ అనుస్వర కంపన రీతిలో మూడవ అనుస్వర పౌనపున్యము ఫార్ములా, పౌనపున్యం ఆల్రెడీ తెలుసు, ν3 ఈజ్ ఈక్వల్ టు v/λ. అంటే ν3 ఈజ్ ఈక్వల్ టు ఏంది, v/λ. కానీ పటం నుండి ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత తెలుసు, పొడవు గొట్టం యొక్క పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3λ/4. దీని నుండి మనం లాంబ్డా తీసుకోవాలంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4 నాట్ పంపిస్తే 4 ఇటు వస్తే ఏమవుతుంది, 4l/3. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ 4/l/3ని పై సమీకరణంలో ప్రతిక్షేపించగా, సో ν3 ఈజ్ ఈక్వల్ టు v/ ఎంత 4l/3 అయితే ఈ 3ని పైకి పంపించండి, అప్పుడు 3 ఇంటూ v/4l. సో ν3 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, ν3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ v/4l వచ్చింది. కానీ సమీకరణం 1 నుండి మనకు మొదటి అనుస్వర పౌనపున్యం ఎంత వచ్చింది, ν1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, v/4l వచ్చిందా లేదా. సో ఈ v/4l దగ్గర మనం ఏం రాసుకోవచ్చు, ν3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ν1. సో ఇది మూడవ అనుస్వర పౌనపున్యం. ఇదేంటి, మూడవ అనుస్వర
పౌనపున్యానికి మనము సమీకరణాన్ని రాబట్టాం. సో ఈ విధంగా ఏంటిది మూడవ అనుస్వర పౌనపున్యం అంటే ఏంది. సో ఇక్కడ కంపైన్ రీతిని తీసుకున్నట్టయితే మనం ఈ విధంగా ఉంటుంది. సో L = ఇక్కడ దీని యొక్క పొడవు ఎంత 3λ/4. సో ఇక్కడ స్థిర తరంగం ఏర్పడుతుంది 1 2 రెండు అస్పందన బిందువులతో స్థిర తరంగాన్ని ఏర్పరుస్తుంది అన్నాం. ఇలా స్థిర తరంగం ఏర్పడినప్పుడు దాని యొక్క మూడవ అనుసర పౌనపున్యం ఫార్ములా అయింది ν3 = v/λ. కానీ మనకు లాంబ్డా అంటే L ఇచ్చిండు కదా. L ఇస్తే 3λ/4 లో మనకు లాంబ్డా తీసుకురావచ్చు కాబట్టి లాంబ్డా ఏమవుతుంది 4/4l/3. ఈ 4l/3 ని ఎలా లాంబ్డా దగ్గర ఉన్న ప్రతిక్షేపించాలి. ν3 = v/4l/3 అంటే సో ఈ 3 పైకి పోతే 3 × v/4l. కానీ v/4l అంటే సమీకరణం ఒకటి ఇంతకుముందు మనకు వచ్చింది కదా. ఇది మొదటి అనుస్వర పౌనపున్యం లేదా ప్రాథమిక అనుస్వర అతిస్వరం. మొదటి అతిస్వరాలు అనొచ్చు అనుస్వరాలు అనొచ్చు. ఓకేనా. సో 3 × v/4l అంటే v/4l అంటే మనకు ఒకటవ సమీకరణం నుండి v/4l ఏమవుతుంది ఇది రాస్తా. therefore v/4l మనకి ఏమని తెలుసు ν1 అని తెలుసు కదా. సో v/4l ఎంత ν1 అని తెలుసు కాబట్టి v/4l దగ్గర మనం ఏం ప్రతిక్షేపిస్తున్నాం ν1 ప్రతిక్షేపిస్తే మూడవ అనుస్వర పౌనపున్యం ν3 = 3 × ν1. ఇది మూడవ అనుస్వర పౌనపున్యం. నెక్స్ట్ ఇంకోటి ఏముంది ఐదవ అనుస్వర పౌనపున్యం. ఐదవ అనుస్వర పౌనపున్యం రాబట్టినట్టయితే ఇక్కడ చూద్దాం, పటం చూద్దాం. ఇది ఎక్కువైపోయింది. ఒకటి 2 3 4 5 ఐదవ అనుస్వర పౌనపున్యం అంటే L = ఎంత 5λ/4. ఇక్కడ చూడండి an అదేవిధంగా n an అదేవిధంగా n an అదేవిధంగా n అంటే చూడండి 1 2 3 అంటే 3 ప్రస్పందన ఎంత 3 ప్రస్పందన 1 2 3 అస్పందన బిందువులతో ఏర్పరుస్తుంది స్థిర తరంగాన్ని ఏర్పరుస్తుంది. 3 ప్రస్పందన 3 అస్పందన బిందువులతో ఏ తరంగాన్ని ఏర్పరుస్తుంది ఐదవ అనుస్వరంలో స్థిర తరంగాన్ని ఏర్పరుస్తుంది. ఇలా ఏర్పరిచినప్పుడు ఐదవ అనుస్వర పౌనపున్యము ν5 ఎంత v/λ. ఎంత ν5 v/λ. కానీ మన పటం నుండి L = ఎంత 5λ/4 కాబట్టి λ మనం ఏం రాసుకోవచ్చు 4l/5. సో 4l/5 ని ఎలా ప్రతిక్షేపించాలా ఈ లాంబ్డాలో ప్రతిక్షేపించాలా. therefore ν5 v/ ఎంత 4l/5 ఎంత v ఎంత 4l/5. సో ఈ 5 అటు పంపించండి అప్పుడు ఏమవుతుంది ν5 5 × v/4l. కానీ v/4l అంటే మనకు ఆల్రెడీ ఏం తెలుసు సమీకరణం 1 నుండి v/4l మనకి ఏమని తెలుసు ν1 అని తెలుసు కదా. సో దీన్ని ఇలా ప్రతిక్షేపిద్దాం. therefore ν5 5 × ν1. ఇదే ఐదవ అనుస్వర పౌనపున్యం. సో ఈ విధంగా మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడినప్పుడు వాటి అనుస్వరాల పౌనపున్యాల నిష్పత్తి ఏమవుతుందంటే ν1 ν3 ν5 ఇదేంటది 1:3:5 అనేది రావడం జరుగుతుంది. ఇది ఐదవ అనుస్వర ఏంది మూసిన గొట్టంలో అనుస్వరాల పౌనపున్యాల నిష్పత్తి ఎంత. ఫస్ట్ ఏంది మొదటి అనుస్వరం, మూడోది ఏంది మూడవ అనుస్వరం, ఐదోది అంటే ఐదవ అనుస్వర పౌనపున్యాల నిష్పత్తి ఎంత 1:3:5 వాటి యొక్క పూర్ణాంక గుణిజాలుగా ఉండడం జరుగుతుందని మనము తెలియజేయవచ్చు. అందులో ఎట్లా వచ్చింది తెరిచిన గొట్టంలో అనుస్వరాల పౌనపున్యం అంటే ν1 ν2 ν3 1:2:3 ఇలా తెరిచిన గొట్టంలో. సో మీకు
చూడండి, స్థిర తరంగాల మీదకి మనకు 3 లాంగ్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఏంది, సాగదీసిన తీగలో స్థిర తరంగం ఏర్పడుతుంది, ఏ విధంగా ఏర్పడుతుంది, వాటి కంపన రీతులలో వాటి యొక్క కంపన రీతుల వాటి యొక్క కంపన నియమాలను తెలుపమన్నాడు. స్థిర తరంగం గురించి తెలుసుకున్న తర్వాత ఈ స్థిర తరంగాలు ఎందులో ఏర్పడతాయని చెప్పమన్నాడు. మూసి ఉన్న గొట్టంలో, తెరిచి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటి యొక్క కంపన రీతులు అని చెప్పి వాటి యొక్క అనుస్వర పౌనపున్యాలకు సమీకరణం రాబట్టమన్నాడు. అదొక లాంగ్ క్వశ్చన్, స్థిర తరంగాలే. నెక్స్ట్ ఇంకోటి ఏమంటుంది, మూసి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటి యొక్క కంపన రీతులు అని చెప్పి వాటి యొక్క అనుసర యొక్క పౌనపున్యాలను ఏ విధంగా తెలపండి అంటే ఈ విధంగా తెలిపచ్చు. సో మూసిన గొట్టంలో ఏంటిది, మొదటి అనుస్వరం, మూడవ అనుస్వరం, ఐదవ అనుస్వరం ఏర్పడి అందులో స్థిర తరంగాలు ఏర్పడుకుంటూ వాటి యొక్క పౌనపున్యాలకు మనము కంపన రీతుల యొక్క పౌనపున్యాలకు అనుసరాల యొక్క పౌనపున్యాలకు మనం సమీకరణాలను రాబట్టినాము. ఇది ఉన్నటువంటి నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఈ యొక్క లాంగ్ క్వశ్చన్. సో దీన్ని మరొకసారి మనం చూద్దాం. సో ఇది మూసిన గొట్టము. మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయంటే, మూసిన గొట్టంలో ఒకసారి కంపిస్తున్నప్పుడు ఈ రెండోసారి కంపన రీతిలో వివరించమన్నది కాబట్టి 1, 2, 3 కంపన రీతులు తీసుకున్నాం. సో ఇలా చేసినప్పుడు ఒక ప్రస్పందన అస్పందన బిందువు ఏర్పడి స్థిర తరంగం ఏర్పడుతుంది. ఇందులో 2 ప్రస్పందన బిందువులు, ఒక అస్పందన బిందువు ఏర్పడి స్థిర తరంగం ఏర్పడుతుంది. 2 ప్రస్పందన, 2 అస్పందన బిందువులు ఏర్పడుతుంది. ఇందులో 3 ప్రస్పందన, 3 అస్పందన బిందువులు ఏర్పడి స్థిర తరంగం అనేది ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన తర్వాత ఆల్రెడీ మనకి మూసిన గొట్టం అంటే తెలుసు. మూసిన గొట్టంలో స్థిర తరంగం ఏ విధంగా ఏర్పడుతుందో కూడా తెలుసు. మూసిన గొట్టం అంటే ఒకవైపు తెరిచి ఒకవైపు మూసి ఉంటే మూసిన గొట్టం, అందులో ధ్వని తరంగాలను పంపిస్తే రెండవ చివర ఏమైతుంది, మూసి ఉంటుంది కాబట్టి అక్కడ పరావర్తన చెంది వ్యతిరేక దిశలో అధ్యారోపణ చెంది ఏర్పడుతుంది, స్థిర తరంగాలు ఏర్పడుతుంది అని మనం డెఫినేషన్ రాస్తాం. తర్వాత ఈ పాఠాలు వేస్తాం. వేసిన తర్వాత దీని యొక్క పొడవు L ఎంత, λ/4. ఎందుకంటే ఇది ఎంత, ఒక ఉచ్చ అంటే λ/2, ఇందులో సగం అంటే ఎంత, λ/4. ఇక్కడ చూడండి, ఒక λ/4, 2, 3 λ/4. ఇక్కడ 1, 2, 3, 4, 5 అంటే ఇలా సగం సగం పాటు వేసుకోండి. ఇది సగం λ/4, ఇది సగం λ/4, ఇది సగం λ/4, 1, 2, 3, 4, 5 λ/4. ఓకేనా? ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ కంపన రీతుల యొక్క అనుస్వర పౌనపున్యాలకు సమీకరణం రావాలి. మొదటిది అనుస్వరం అంటే ఈ ఒక్క ఉచ్చుతో ఉన్నప్పుడు దాని యొక్క పౌనపున్యాన్ని రాబట్టాలా. సో అప్పుడు మొదటి అనుస్వర పౌనపున్యం అంటే దీని పొడవు ఏమైతే L λ/4 నుండి ఈ లాంబ్డా తీసుకుంటే ఏమైతే 4L అవుతుంది. కానీ మొదటి అనుసర పౌనపున్యం సూత్రం μ1 మనకేం తెలుసు, V/λ. సో ఈ లాంబ్డా దగ్గర ఈ లాంబ్డా ఉన్న దగ్గర ఈ λ 4L ప్రతిక్షేపిస్తే మొదటి అనుసరం విలువ ఎంత, μ1 V/4L. ఇది 1వ అనుసరం యొక్క మూసి ఉన్న గొట్టంలో 1వ అనుసరం యొక్క పౌనపున్యం μ1 ఎంత, V/4L. అందులో ఏమో V/2L వస్తుంది తెరిచిన గొట్టంలో. ఓకేనా? సో ఇందులో ఒక ప్రస్పందన, ఒక అస్పందన బిందువుతో ఏర్పడి ఒక స్థిర తరంగం ఏర్పడుతుంది. ఇది ఈ μ1 V/4L గుర్తుంచుకోండి, సమీకరణం 1. ఎందుకంటే మళ్ళా మనకు నెక్స్ట్ ఈ సమీకరణం 1 నుండి μ1 ఏమో రాసుకుంటాం, V/4L రాసుకుంటాం కాబట్టి గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ 3వ అనుస్వరం తీసుకున్నట్టయితే ఈ విధంగా 3వ అనుస్వరం తీసుకున్నట్టయితే సేమ్ మళ్ళీ ఇలా పొడవు 3λ/4, ఇలా 2 ప్రస్పందన, 2 అస్పందన బిందువులతో స్థిర తరంగం ఏర్పడుతుంది. మళ్ళీ దాని యొక్క సూత్రం μ3 V/λ. లాంబ్డా ఉంది కాబట్టి L 3λ/4 కాబట్టి ఈ లాంబ్డాని పంపించుకుంటే ఏమవుతుంది, λ ఏమవుతుంది 3L/4L/3 అవుతుంది కదా. ఇగో L 3λ/4 అంటే లాంబ్డా ఏమవుతుంది 4L/3. సో ఈ 4L/3 లాంబ్డా దగ్గర ప్రతిక్షేపించినట్టయితే V/4L/3. ఈ 3ని పంపిస్తే 3 × V/4L. కానీ V/4L అంటే మనకి ఏముంది, ఇంతకుముందు చెప్పింది సమీకరణం 1. V/4L అంటే సమీకరణం 1 ఏంది, μ1. సో μ1 ఇలా ప్రతిక్షేపిస్తే μ3 3 × μ1. ఇది సమీకరణం 2 అనుకుంటే ఇది ఏమైతే 3వ అనుస్వరం యొక్క పౌనపున్యం. నెక్స్ట్ అదేవిధంగా 5వ అనుస్వర పౌనపున్యాన్ని తీసుకున్నట్టయితే 5వ అనుస్వరంలో ఈ విధంగా పటం చూసినట్టయితే 3 ప్రస్పందన బిందువులు, 3 అస్పందన బిందువులతో ఏర్పడుతుంది, స్థిర తరంగం ఏర్పడుతుంది. ఈ విధంగా స్థిర తరంగం ఏర్పడినప్పుడు దీని యొక్క 5వ అనుస్వరం యొక్క పౌనపున్యం ఫార్ములా ఏంది, మళ్ళీ μ5 V/λ. V/λ అంటే సో V/λ అంటే మనకు లాంబ్డా అంటే మళ్ళీ మనకు పటం నుండి L 5λ/4 కాబట్టి ఈ లాంబ్డాని తీసుకుంటే 4L/5 అవుతుంది. మళ్ళీ దీన్ని ఇలా ప్రతిక్షేపిస్తాము. μ5 ఈ 5 పంపిస్తే 5 × V/4L. మళ్ళీ V/4L అంటే సమీకరణం 1 నుండి ఏమని తెలుసు, μ1 అని తెలుసు. దాన్ని ప్రతిక్షేపిస్తే μ5 5 × μ1. సో 1, 2, 3 సమీకరణాల నుండి మూసిన గొట్టంలో అనుస్వర పౌనపున్యాల నిష్పత్తి μ1 μ3 μ5 1:3:5. ఇక్కడ 5 ఉందా, 5. ఇక్కడ 3 ఉంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి దానికంటే ముందు 1 ఉంది కాబట్టి 1. అంటే
వీటి యొక్క నిష్పత్తులు 1వ అనుసరం 3వ అనుసరం 5వ అనుసరం అంటే 3 సమీకరణాల యొక్క నిష్పత్తి ఎంత అంటే పౌనపున్య అనుసరాల పౌనపున్యాల నిష్పత్తి ఎంత అంటే 1:3:5. అందులో తెరిచి ఉన్న గుట్టంలో ఏమొస్తుంది 1:2:3. ఇక్కడ కూడా న్యూ1 న్యూ2 న్యూ3 వస్తుంది. అంటే పౌనపున్యాలు కూడా 1 2 3 వస్తాయి. ఇందులో బేసి వస్తుంది 1 3 5. అది సరి కాదు సార్, సీరియల్గా వస్తుంది 1 2 3. సో ఇక్కడ 1 3 5. సో ఇక్కడ కూడా బేస్ 1 3 5 అనేది రావడం గుర్తుంచుకోండి. అంటే బండ గుర్తుగా చెప్తున్నాను నేను. సో ఈ విధంగా తెరిచి ఉన్న గొట్టంలో మరియు మూసిన గొట్టం, తెరిచి ఉన్న గొట్టం వచ్చిందంటే ఆటోమేటిక్గా మూసిన గొట్టం క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా మూసిన గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటి యొక్క అనుస్వర పౌనపున్యాలకు సమీకరణాలు రాబట్టండి అంటే ఈ విధంగా రాబట్టవచ్చు. ఓకేనా, క్లియర్? అదేవిధంగా దీని యొక్క సంబంధించినటువంటి మనకు ఒక ప్రాబ్లం కూడా చూద్దాం, సరేనా? డెబ్బై సెంటీమీటర్ల పొడవు గల 70 సెంటీమీటర్ల పొడవు గల మూసిన ఆర్గాన్ పైపును ధ్వనింపచేశారు. అప్పుడు ధ్వని వేగము 331 మీటర్ ఫర్ సెకండ్ అయినా గాలి స్తంభపు ప్రాథమిక పౌనపున్యం ఎంత? చూడండి, వాడు ఏమిచ్చిండు, 70 సెంటీమీటర్ల పొడవు గల మూసిన ఆర్గాన్ పైపు. మనం ఇంతకుముందు తెరిచిన ఆర్గాన్ పైప్ కూడా మీద మనము క్వశ్చన్ చేసుకున్నాం కదా, ప్రాబ్లం చేసుకున్నాం కదా. మనకు 8 మార్క్స్ ఏమంటాడు, ఒక ప్రాబ్లం అవుతాడు, క్వశ్చన్ ప్రాబ్లం కూడా కింద ఇవ్వడం జరుగుతుంది కదా. దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్ చూడండి. మనం మూసిన గొట్టం గురించి చేసుకున్నాం కాబట్టి 70 సెంటీమీటర్ల పొడవు గల అంటే L = 70 సెంటీమీటర్స్ అని వాడే ఇచ్చిండు. L = ఎంత ఇచ్చిండు, 70 సెంటీమీటర్స్ పొడవు గల మూసిన ఆర్గాన్ పైప్ అన్నాడు. సో దాన్ని ధ్వనింపై చేస్తే దాని ధ్వని వేగం V = ఎంత ఇచ్చిండు, 331 మీటర్ ఫర్ సెకండ్ ఇచ్చిండు కదా. V = కూడా ఇచ్చిండు. అయినా గాలి స్తంభపు ప్రాథమిక పౌనపున్యం ఎంత? గాలి స్తంభం ప్రాథమిక పౌనపున్యం ఇది 70 సెంటీమీటర్ల పొడవు గల ఇదే పైపు, మూసిన పైపులో ప్రాథమిక పౌనపున్యం అంటే మొదటి అనుస్వరం యొక్క పౌనపున్యం, ప్రాథమిక పౌనపున్యం ఫార్ములా ఎంత, న్యూ1 = V/4L కదా. న్యూ1 ఎంత, V/4L. ఈ సమీకరణంలో పై విలువలను ప్రతిక్షేపించినట్టయితే, సో ఇప్పుడు చూడండి, న్యూ1 V అంటే ఎంత? సో ఇప్పుడు చూడండి, V కానీ ఇది సెంటీమీటర్లో ఉంది, మీటర్ ఫర్ సెకండ్లో ఉంది కదా. సో L = 70 మీటర్స్ నేను ఏమని చేస్తున్నాను, L = 70/100 మీటర్లోకి మార్చుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ రెండు విలువలను ఎలా ప్రతిక్షేపించాలి, ఎలా ప్రతిక్షేపించినట్టయితే న్యూ1 = V/4L అంటే 331/4 × L అంటే ఎంత, 70/100 కదా. సో దీన్ని చూడండి, 331/7×4 = 28 అంటే 280 × ఈ 100 యాడ్ తీసుకోవాలి. సో ఈ 0 0 క్యాన్సల్, 2 × 2 2 4 8 2 5 10. సో 5 × 331 ఎంత, న్యూ1 = 5 × 5 5 3 15 5 1 5 3 15 1 కదా. 1655 మిగిలింది ఏంది ఇక్కడ 14. సో ఈ 14 చూడండి, 14 × 14 మళ్ళీ 14 × 14 అదేవిధంగా 14 ఎందులో పోతుంది, అదేవిధంగా 0.2 అంటే మొత్తం ఎంత పోతుంది, 14 × 14. సో న్యూ1 = 118.2 హెర్ట్జ్. ఇదేంటిది, అయినా గాలి స్తంభపు ప్రాథమిక పౌనపున్యము న్యూ1 = ఎంత, 118.2 హెర్ట్జ్. పౌనపున్యానికి ఎప్పుడు ప్రమాణాలు ఏమని చెప్పినాము, హెర్ట్జ్. సో 70 సెంటీమీటర్ల పొడవుల ఆర్గాన్ పైప్ ఇచ్చిండు, కానీ అది మూసిన గొట్టమా తెరిచిన గొట్టం చూసుకోవాలా. తెరిచి ఉన్న గొట్టం అంటే మళ్ళీ ఫార్ములా చేంజ్ అవుతుంది, V/2L అవుతుంది కదా. సో ఇక్కడ మూసిన గొట్టం అన్నాడు కాబట్టి
దాని యొక్క ప్రాథమిక పౌనపుణ్యం. ఒకవేళ ప్రాథమిక పౌనపుణ్యం ఎంత కాకుండా మూడవ అనుస్వర పౌనపుణ్యం అంటే ఏమవుతుంది, న్యూ3 ఏమవుతుంది 3 ఇంటూ న్యూ1 అవుతుంది కదా, ఆ విధంగా. సో v1 కానీ మనకి ప్రాథమిక పౌనపుణ్యం అడిగింది కాబట్టి న్యూ1 ఎంత v/4l. సో ఎల్ ఇచ్చిండు, వి ఇచ్చిండు, వాడే గాలిలో ధ్వనివేగం ఇచ్చిండు, దాని యొక్క పొడవు ఇచ్చిండు, మనకు కనుక్కోవాల్సిందంతా న్యూ1 v/4l. సో ఇది మీటర్/సెకండ్ ఉంది, సెంటీమీటర్లు ఉంది కాబట్టి 70/100 చేంజ్ చేసుకున్నా. సో అప్పుడు వి అవుతుంది, ఇది ఎల్ అయితే ఈ రెండు విలువలు నిన్న ప్రతిక్షేపించిన. సో 331/4l, 4 ఇంటూ ఎల్ అంటే 70/100. ఈ 100 నా తీసుకుపోయినా ఇది గుణిస్తే 280 అయింది. సో మళ్ళా 2 ఎక్కం 2, 2 4 2 10, 0 0 క్యాన్సల్ చేస్తే 5 ఇంటూ 331 ఎంత 655 అవుతుంది. మిగిలింది ఎంత 14, 14 ఎక్కడ కొట్టేస్తే 118.2 వస్తుంది. సో గాలి స్తంభపు ప్రాథమిక పౌనపుణ్యం న్యూ1 ఎంత 118.2 హెడ్జెస్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా ఒక లాంగ్ క్వశ్చన్ ఇచ్చి దాని కింద ఈ విధంగా 2 మార్క్ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోజుతో మనకు 3 లాంగ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిన ఈ యూనిట్కి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్. నేను చెప్పిన టాపిక్లోనే అందులో 2 మార్క్స్ వస్తున్నాయి, అందులోనే 4 మార్క్స్ ఉన్నాయి, అందులోనే ఇప్పుడు మనం చెప్పింది 8 మార్క్స్ టాపిక్ కిందనే 2 మార్క్స్ 4 మార్క్స్ కూడా కవర్ అయిపోతాయి. సో ఈ 3 లాంగ్ క్వశ్చన్స్లోకి మీకు కంపల్సరీ యాన్యువల్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఒక లేకపోతే 2 కూడా రావచ్చు, ఎందుకంటే మారిన ప్యాటర్న్ ప్రకారం. ఇంకొకటి విస్పందనాల గురించి ఉంటుంది. సో విస్పందనాలు మనకు టాపిక్ ఈ మూడింటికంటే దానికంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మూడింటి మీద చాలా కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఈ విధంగా అయింది. తెరిచిన గొట్టంలో స్థిర తరంగాలు, మూసిన గొట్టంలో స్థిర తరంగాలు, సాగదీసిన తీగలు స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి అనే 3 లాంగ్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మంచి నోట్స్ తయారు చేసుకోండి. ఓకేనా. మళ్ళీ రేపటి క్లాస్లో ఇంకో టాపిక్ గురించి ఇంకో టాపిక్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.